నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. శివాజీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆడవాళ్ళ వస్త్రధరణ గురించి, సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని మీద ఇప్పుడు నా అన్వేషణ కూడా స్పందించడం జరిగింది. ఏదైతే గరికపాటి గారు మాట్లాడారో దాని మీద కూడా తను స్పందించడం జరిగింది. సో తను వ్యాఖ్యలు అసలు అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనకు ఒకసారి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. శివాజీ గారు మాట్లాడిన మాటలు రోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో దాని మీద ఈరోజు చూసుకున్నట్టయితే ఇంకొక మనిషి కూడా యాడ్ అయిపోయారు సార్. గరికపాటి గారు మాట్లాడిన దాని మీద కూడా రెండింటి మీద కూడా నాన్ వెషన్ స్పందించాడు. సో దాన్ని ఎలా చూడాలంటారు సార్ తను మాట్లాడిన మాటలు? అంటే ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయింది ఈ వ్యవహారంలో. అంటే శివాజీ ఆ వేదిక మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఒక శిబిరం, వ్యతిరేకిస్తూ ఇంకో శిబిరం ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ సమన్వయం సాధించటం అనేది సాధ్యమయ్యే పరిస్థితి అనేది చూస్తే నిజానికి వేదికల మీదకి ఎక్కుతున్నటువంటి మహిళలు పర్టికులర్గా కొన్ని ఈవెంట్స్ సందర్భంగా ఆడపిల్లల వస్త్రధారణ గురించి ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో వాంటెడ్గా కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సినటువంటి అనివార్యత ఏమైనా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అయితే ప్రధానంగా ఇక్కడ విక్టిమ్స్ని విక్టిమైజ్ చేయటం జరుగుతోంది అనేదే ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్గా ముందుకు వస్తుంది. ఎవరు విక్టిమ్స్ అంటే ఆడపిల్లలే విక్టిమ్స్. ఏం జరిగినా వాళ్ళే విక్టిమైజ్ అవుతున్నారు. వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నప్పుడు వాళ్ళని మరోసారి విక్టిమైజ్ చేసేటువంటి రైట్ ఎవరిచ్చారు అనేది ప్రధానమైన చర్చ. అది గరికపాటి గారు మాట్లాడినా అంటే మీరు ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రొవోకేషన్ అనే దానికంటే కూడా అసలు వీళ్ళల్లో అది విచక్షణ అనేటువంటి నరం పనిచేయటం లేదు. ఈ విచక్షణ అనే నరం పనిచేయకపోవడానికి రీజన్ ఏమిటి అనే ఏరియాలోకి వెళ్ళి ఎవరూ మాట్లాడటం లేదు. చాలా క్లియర్గా ఎలా ఉన్నా సరే టోటల్గా ప్యాక్ చేసి బ్యాంక్ లాకర్స్లో పెట్టినప్పటికీ ఆ లాకర్స్ని బద్దలు కొట్టి కూడా వీళ్ళు అత్యాచారాలకు పాల్పడేటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. దీన్ని ఎందుకు మెన్షన్ చేసి మాట్లాడరు? ఎవరైతే దాడులు చేస్తున్నారో దాడులు చేస్తున్న వాళ్ళ గురించి కదా మీరు మాట్లాడాల్సింది. వాళ్ళకి కదా సంస్కారం ఇవ్వాల్సింది. వాళ్ళకి సంస్కారం ఇవ్వటం మానేసి ఎంతసేపు వీళ్ళకి పాఠాలు చెప్పే మీరు ప్రొటెక్టివ్గా ఉండండి అని చెప్తున్నారు. ఆ మధ్య ఒక పోలీస్ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరే, నాకు గుర్తున్నంత వరకు 2000 ఆ టైంలో 2000లోనే ఇక్కడ విపరీతంగా కాలనీస్లో అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కాలనీస్లో చాలా ఇళ్లలో దొంగలు దాడులు చేసి దోపిడీలు చేశారు. అది రిపీటెడ్గా జరిగినాయి. ఆ రిపీటెడ్గా జరిగినప్పుడు పోలీస్ కమిషనర్ గారు ఆవేశంగా ఒక మాట అన్నారు, మీ ఇంట్లో ఎవరైనా దొంగతనానికి ప్రవేశిస్తే మీకు అవకాశం ఉంటే వాళ్ళని చంపేయండి, మేము కేసు లేకుండా చూసుకుంటాం అని మాట్లాడాడు. అంటే ఆ లెవెల్కి పోలీసులు మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది. దొంగతనము అనేటువంటిది ఒక అంటే రోజువారీ క్రియగా మారిపోతున్నటువంటి సందర్భంలో దొంగల్ని చంపేయండి అని ఒక పోలీసు ఆయన పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న వాళ్ళ మీద సమాజం దాడి చేసింది. అంటే దొంగతనానికి వచ్చిన వాడికి ఒక రీజన్ ఉంటుంది. వాడి కడుపు మంట, ఆకలి ఇవన్నీ కలిసి వాడు దొంగతనానికి వస్తాయి. చంపేయమని ఎలా చెప్తావు నువ్వు? ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులో ఉండగా అలా చంపేయమని పిలుపునిచ్చే అధికారం ఎవరిచ్చారు మీకు అని చెప్పి పోలీస్ కమిషనర్ మీద ఆ రోజుల్లో సీరియస్గా ఒక గొడవ జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. ఇలాంటి వేగ్గా ప్రకటనలు ఇచ్చేయటం అనేది అంటే ఆ టైంకి ఏది పరిష్కారమో అది మాట్లాడేయటం, అలా మాట్లాడేస్తున్నారు తప్ప రూటెడ్గా ఎవరు ఆలోచించట్లేదు. ఇక్కడ ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. ఆడపిల్లలే మరి ఆ బట్టలు ఏమిటండి అని మాట్లాడుతున్నారు. ఆ బట్టలు ఏమిటండి అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళ బుర్రలోనూ ఒక విపరీత ధోరణి ఉంది అని నేను అనుకుంటాను. అది గరికపాటి గారు కావచ్చు, లేకపోతే శివాజీ గారు కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు ఆ ఏరియాలోనే వీళ్ళ దృష్టి పెడుతోంది అంటే
వీళ్ళలో కూడా ఏదైనా ఆ రకమైనటువంటి చాంచల్యం ఉందా అనేటువంటి అనుమానం. అంటే ఇప్పుడు గరికపాటి గారు అన్నది ఏంటంటే 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న మాకే ఇట్లా అయిపోతుంది, కుర్రలు వాళ్ళకి అయిపోతుంది. అదే అంటే వాళ్ళల్లో కూడా చాంచల్యం ఉంది. ఆయన చెలించాడు ఎక్కడో. ఆ చెలించిన విషయాన్ని ఆయనే చెప్పుకున్నాడు బహిరంగంగా. అది అసలు ఆ ధోరణి మనకి ఉంది అనేది అడ్మిట్ చేసినందుకు గరికపాటిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. కానీ దాన్ని ఆయన విచక్షణ అనేటువంటి ఇంకో నరం ఉండాలి కదా. ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళేటువంటి సందర్భంలో చాలామంది అమ్మాయిలు అందంగా కనిపించవచ్చు. కనిపించినప్పుడు చూసి అక్కడ వరకు అక్కడ అంటే అందంగా ఉన్నారు అనేది అడ్మిట్ చేయడం వరకు ఓకే. కానీ అది నేను పొందాలి అనుకోవడం దగ్గర వీళ్ళలో విచక్షణ అనే నరం ఉంటుంది. ఆ నరం ప్రాపర్గా పనిచేస్తే అక్కడ వరకే ఉండి అక్కడి నుంచి వీళ్ళ పనిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ దాడి చేయాలి ఏదైనా సరే. ఇప్పుడు ఆ అందంగా ఉన్నటువంటి ఆడపిల్లకు కూడా ఒక మనసు ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా ఒక ఆలోచన, ఒక బ్రాటప్, వాళ్ళకు ఒక సెన్సిబిలిటీస్ ఉంటాయి కదా. వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది మనిషిగాని. వీడిలో ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన కలగకుండా వెళ్ళిపోయి దాడి చేసేస్తున్నారు. ఈ దాడి చేయటం అనే దగ్గర ఉన్నటువంటి సమస్య ఇది. విచక్షణ అనే నరం పని చేయాలి. అది పని చేయటానికి ఏం చేయాలో మనం ఆలోచించాలి తప్ప అవతల వాళ్ళని మీరు బ్యాంక్ లాకర్స్లో పడుకోండి అని చెప్పడం వలన ప్రయోజనం ఏముంది? అవతల వైపు అంటే పూర్తిగా బురకాలు వేసుకు తిరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయనేది వాస్తవం. రెండవది, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో అది కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది ఈ సందర్భంగా. ఏది శివాజీ గారి వ్యాఖ్యల తర్వాత కప్పుకొని ఉంటే దాడులు జరగవు అని ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళకి కౌంటర్ దాడిగా అవతల నుంచి మహిళా లోకం నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే, చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులకు మీరు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతున్నారు. దానికేం సమాధానం చెప్తారు? వీళ్ళల్లో ఉన్నటువంటి మానసిక దౌర్భాగ్యం గురించి, మానసికంగా వీళ్ళలో ఉన్నటువంటి దిక్కుమాలినతనం గురించి మాట్లాడుతూ, ఓపెన్గా మాట్లాడుతూ, అవతల వాళ్ళు ఎంత ప్రొటెక్టివ్గా ఉంటే మాత్రం ఏంటి, దోపిడీ దొంగలు ఎలాగైతే ఇళ్ళు బ్రేక్ చేసి వెళ్ళి దొంగతనం చేస్తారో దాదాపు ఆ స్థాయిలోనే వీళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళని కూడా చంపేయమంటారా? ఇందాక నేను పోలీస్ కమిషనర్ ఉదాహరణ తీసుకొచ్చినట్టు చంపేయమని కూడా చెప్పేస్తారు. వీళ్ళు చంపేయమని కూడా చెప్తున్నారు కొన్ని సందర్భాలు. అంటే నిర్భయ లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు బయటకు వచ్చేసి వీళ్ళు కూడా, ఈ గరికపాటి లాంటి వాళ్ళు కూడా అలాంటి నేరం చేసిన వాళ్ళు తల్లి లాంటి దేవత లాంటి స్త్రీ మీద దాడి చేసినటువంటి వాడిని ఎందుకు క్షమించాలి, వాడిని చంపేయటం కరెక్టే అని మాట్లాడతాడు ఈయన కూడా. గరికపాటి కావచ్చు, శివాజీ గారు కూడా అలాగే రియాక్ట్ అవుతాడు ఆ సందర్భం వచ్చినప్పుడు. అంటే వీళ్ళు ఎటైనా సరే ఫైనల్గా వీళ్ళ మెదడులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆడపిల్ల అలా ఉండకూడదు, ఎలా ఉండాలి, దేవతలా ఉండాలి, గుడిలో దేవతలా ఉండాలి అని కొంత అదేదో ఆదర్శవాదంలా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, గుడిలో దేవతలకు కూడా హక్కులు ఉండవు. వాళ్ళు ఒక స్ట్రక్చర్లో ఉంటారు. వీరికి ప్రధానమైన కోరిక అదే. మొత్తం విలువలన్నిటికీ ఆడపిల్లని కేంద్రంగా మార్చి ఇంట్లో ఉంచి ఇంటికి దీపం ఇల్లాలే అని చెప్పి అక్కడ కట్టేసి బయటికి రాకూడదు, ఇది ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ అనేటువంటి పద్ధతిలో చూస్తూ, ఆ ప్రాపర్టీ అనేది ఒక పర్సన్కి చెందినటువంటి ప్రాపర్టీ అయినప్పుడు, పైగా మనకి ఒక బ్రాటప్ నుంచి ఒక ఐడియాలజీని డెవలప్ చేస్తారు. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి అనేక రక్షణలు ఉన్నాయి అనేది కూడా మనం చెప్తాం మన ధర్మం ప్రకారం. ఏది ప్రస్తుతం సనాతన ధర్మము ఇవన్నీ బాగా ప్రాచుర్యంలో, పైగా ట్రెండింగ్లో ఉన్నటువంటి మాటలు కాబట్టి ధార్మిక కోణంలో కూడా చిన్నప్పుడు తండ్రి సంరక్షణలోను, పెరిగిన తర్వాత అన్నదమ్ముల సంరక్షణలోను, అలాగే పెళ్ళైన తర్వాత భర్త సంరక్షణలోను, ఆ తర్వాత బిడ్డల సంరక్షణలోను
స్త్రీ జీవితం నడవవలెను అని చెప్పి కూడా ఒక నిబంధన ఉంది. వీటిలో ఎక్కడా దేన్ని బ్రేక్ చేయకూడదు. తండ్రి కట్టడిని బ్రేక్ చేయకూడదు, అన్నదమ్ముల కట్టడిని బ్రేక్ చేయకూడదు, అలాగే భర్త కండిషన్స్ని వైలేట్ చేయకూడదు. ఇవేవి వైలేట్ చేయకుండా ఉంటే అప్పుడు ఆదర్శ మహిళ, ఆవిడ పూజనీయురాలు అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి విపరీతమైన కండిషన్స్, కట్టడులు, ఇనప కచ్చడాలు అని తాపీ ధర్మారావు గారు ఒక పుస్తకం రాశాడు. అది చదివితే భారతదేశంలో మహిళలకి ఏ గౌరవం ఇచ్చారో అర్థమవుతుంది సాంప్రదాయంగా. అందుకని చాలా గందరగోళం ఉంది ఈ ఏరియాలో. ఆడపిల్లల స్వేచ్ఛని హరించేటువంటి కార్యక్రమం ఇది. మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్ చేపట్టడం మానేసి, ఒక రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ పురుషలోకంలో జరగవలసి ఉన్నది. అది మానేసి విక్టిమ్స్ని మరొకసారి దాడి చేయటం, దాడికి గురవుతున్నటువంటి జాతి మీద మరొకసారి దాడి చేయటం అనేది జరుగుతోంది. ఒక రకంగా ఇది కుల వివక్ష అని కూడా చూస్తాను నేను. కుల వివక్ష అంటే వేటూరి సుందరరామూర్తి గారు ఎక్కడో ఏదో పాటలో ఆడకులం అని వాడాడు. అలా ఆడకులం అని గనక మనం కాయిన్ అయితే ఆడకులం మీద పురుష అగ్రకులం దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఇది ఎటువైపు నుంచి చూసినా కానీ ఇది ఖచ్చితంగా ఆధిపత్యవాదం. పురుష ప్రపంచం నుంచి వస్తున్నటువంటి డైలాగ్స్ అన్నీ కూడా ఒక ఆధిపత్యవాదం. అది గరికపాటి గారు మాట్లాడినా, శివాజీ మాట్లాడినా, యేసుదాస్ గారు మాట్లాడినా, సుమన్ గారు మాట్లాడినా, ఇది మొత్తం కూడా ఆధిపత్యవాదం. అంటే దాడి చేసేవాడికి రైట్స్ ఉంటాయి, వీళ్ళకి హక్కులు లేవు. హక్కులు లేనప్పుడు వీరు జాగ్రత్తగా ఉండాలి, దాక్కుని ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. దాడులు చేయటం మా హక్కు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ దాడులు చేయటం మా హక్కు అనే ధోరణిలో మాట్లాడిన ప్రతి ఒక్కరిని రోడ్డు మీద నిలబెట్టి కడిగితే తప్ప వీళ్ళల్లో ఉన్నటువంటి మాలిన్యం పోదు. చాలా స్పష్టంగా ప్రతి వ్యక్తిలోనూ, పర్టికులర్గా రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి పురుషుడు తనకి వివిధ వృత్తులలో ఎదురయ్యేటువంటి ఆడపిల్లల్ని గ్రాంటెడ్గా చూడటం అనేది ఒక జాడ్యంగా మారింది. అంటే బయటకు వచ్చి పని చేయటం అనేది మేం కదా చేయవలసింది అనే ధోరణి. అవతల వాళ్ళు ఒకసారి ఎప్పుడో ఈ మధ్య కాలంలోనే సత్యప్రియ గారని ఒక పాత హీరోయిన్, ఆవిడ గుర్తు రావాలంటే ఈ జనరేషన్కి భాషా సినిమాలో రజనీకాంత్ మదర్గా యాక్ట్ చేసింది ఆవిడ. ఆవిడ అంతకుముందు హీరోయిన్ క్యారెక్టర్స్ చేశారు తమిళ్లో. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. అంటే మీకు ఎందుకు ఎక్కువ హీరోయిన్ రోల్స్ రాలేదు అని ప్రశ్న అడిగారు. ఆవిడ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గాను, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చెల్లెలి పాత్రల్లోనూ అలా నటించారు. అంటే ఆవిడ ఒక మాట చెప్పారు, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటానండి ఎక్కువ. కొంతమంది హీరోలు ఇంగ్లీష్ మాట్లాడే హీరోయిన్లని యాక్సెప్ట్ చేయరు, అందుకని నాకు రోల్ ఇచ్చి తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్ద హీరోలు, తమిళ్లో పెద్ద హీరోలు ఆ సినిమాల్లో తన్ని తీసేయటానికి కారణం తన ఫ్లోర్లో ఇంగ్లీష్ మాట్లాడటం. అంటే ఇంగ్లీష్ మాట్లాడటం అంటే అమ్మాయి చదువుకుంది, కొంచెం జ్ఞానం ఉంది అనేది వాళ్ళకి అర్థమైపోతే జ్ఞానం ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు. ఇది గొడవ. అదే ఆవిడ ఓపెన్గా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, ఉంది తమిళ ఇంటర్వ్యూ కాకపోతే. అది ఇది కండిషన్. అందుకని గ్రాంటెడ్గా తీసేసుకుని బిహేవ్ చేయటం అనే జాడ్యం ఏదైతే పురుషలోకంలో ఉందో దాన్ని వదిలించడానికి ఏం చేయాలనే దాని మీద ప్రవచనాలు చెప్పండి, ఆర్గ్యూ చేయండి, మాట్లాడండి, అంతే తప్ప. రెండోది, అతను పబ్లిక్ డొమైన్లోకి వస్తున్నప్పుడు, ప్రపంచం ముందుకి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం కొన్ని మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడాడు అతను ఆ వీడియోలో. ఇందాక మీరు చూపించినటువంటి వీడియోలో అతను అనకూడని, పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడని భాషలో మాట్లాడాడు, కానీ సెన్సేషనలైజ్ చేయటం కోసం మాట్లాడి ఉంటాడు. అది కూడా తప్పే. అది కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక పద్ధతిగా ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది సమాజాన్ని.
ఆ ఎడ్యుకేట్ చేసేటువంటి బాధ్యత స్వీకరించి ముందుకెళ్ళటం తప్ప వేరే మార్గం లేదు దీనికి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.